Morning, welcome to listen to your story and learn a moral program. This is your storyteller, K.V. Narendra Vase, English Jet Pay School, Velcherla, Musmur Mandal, Eluru district. Today's story is Beautiful Hands. Once a prince peeped inside a farmhouse from the keyhole and saw a girl's beautiful hands. He ordered a diamond ring and announced, I will marry the girl in whose ring finger this ring fits. Beautiful girls came from different kingdoms, but none could wear the ring. The disappointed prince ordered some tea. A maid came to serve the tea. Suddenly, the prince noticed her beautiful hands. The maid was poor but a beautiful girl. He put the diamond ring on her finger and it fit her perfectly. The prince married her and they lived happily. Okay, the moral is look beyond class and caste. Look beyond class and caste. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. ఒకనొకప్పుడు ఒక యువరాజు ఏం చేశాడంటే నగరం అంతా తిరుగుతూ ఒక చిన్న రైతు కుటుంబం తలుపు ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి దగ్గర తలుపు వేసేసి ఉంది. ఎవరన్నా ఉన్నారా లేరా అని చెప్పేసి అని తను ఏం చేశాడంటే ఆ తాళం తిప్పేటువంటి ఆ కణంలోంచి చూశాడు, లోపలికి చూశాడు ఆ హోల్లోంచి. చూస్తే ఆ స్త్రీ, ఒక అందమైన అమ్మాయి యొక్క అందమైన చేతులు కనిపించాయి, కానీ మనిషి కనిపించలేదు. సరే, అతను ఏం చేశాడంటే ఆ యువరాజు రాజ్యానికి వచ్చేసి ఒక వజ్రపు ఉంగరాన్ని ఒకదాన్ని ఆ వేలు సైజుకి సరిపడా ఉంగరాన్ని తయారు చేయించాడు. చేయించడమే కాకుండా ఏమన్నాడంటే, ఈ ఉంగరం ఎవరికి పడుతుందో వాళ్ళని, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పన్నాడు. అనేసరికి దేశ విదేశాల నుంచి చాలామంది అందమైన యువరాణులు వచ్చారు, కానీ ఎవరికి ఆ ఉంగరం సరిపోలేదు. కానీ యువరాజు కొంచెం డిసప్పాయింట్ అయిపోయాడు, అంటే నిరుత్సాహపడిపోయాడు. సరే, ఇక ఆ రోజు ఇంట్లో కూర్చొని నాకు కొంచెం టీ కావాలి అన్నాడు. ఒక స్త్రీ, అంటే వాళ్ళ కోటలో పనిచేసే ఒక స్త్రీ ఏం చేసిందంటే టీ తీసుకొచ్చింది. పని మనిషి అనమాట. తీసుకొస్తే చూశాడు, ఆ అమ్మాయి చేతులు చాలా అందంగా ఉండడం చూసి తన చేతిలో ఉన్నటువంటి ఆ వజ్రపు ఉంగరాన్ని ఆ అమ్మాయికి తొడిగాడు. దాంతో ఆ అమ్మాయికి సరిపోయింది ఆ ఉంగరం. అప్పుడు అనుకున్నాను అనమాట, అమ్మాయి పేదదైనప్పటికీ కూడా చాలా అందంగా ఉంది, కాబట్టి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, కరెక్ట్గా సరిపోయింది ఈ ఉంగరం అమ్మాయికి అని చెప్పని. అంతేకాకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా చాలా కాలం జీవించారు. అయితే ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, మనకు నచ్చిన దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, మనం ఇది ఉన్నతమైందా లేకపోతే ఇది పలానా కులాందా లేకపోతే పలానా జాతిదా అని చూసుకోకుండా మనకు నచ్చిన దానికోసం మనం పొందడం కోసం ప్రయత్నం చేస్తే మనకు సంతృప్తిగా ఉంటుంది, మనకు సంతోషంగా కూడా ఉంటుందన్నమాట. మనిషి తన సంతోషాన్ని మించి ఏం చేయలేడు కదా. కాబట్టి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మరలా వినండి. అట్లాగే మీ స్నేహితులకి పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు.